get married. You silly. Next week ముహూర్తం డిసైడ్ చేశాంగా. అది మీరు చేయాలనుకుంది. ఇప్పుడు నేను చేసుకోవాలనుకుంటున్న పెళ్లి కావాలి. What is the confusion? కన్ఫ్యూజ్ చేసింది మీరే. కరెక్ట్ చేయమంటున్నాను. I can't understand. నేను ఉదయ్ని ప్రేమించాను. బావతో పెళ్లి చేయాలని మీరు డిసైడ్ చేశారు. ఫ్లాష్ బ్యాక్ ప్రామిస్ అంటూ నన్ను కన్ఫ్యూజ్ చేసి కట్టిపడేశారు. అయితే అందుకు నువ్వు అగ్రి అయ్యావుగా. నిజాన్ని చెప్పే గట్స్ లేక ఒప్పుకున్నాను. ఏమిటా నిజం? ఉదయ్కి నేను మనసే కాదు శరీరాన్ని కూడా అప్పగించాను. ఉదయ్, ఏంటి ఆలోచిస్తున్నా? జరిగిన దాని గురించి బాధపడుతున్నావా? ఆందోళనగా ఉంది. ఆడదాన్ని నేను ఫీల్ అవ్వాలి, నువ్వేంటి? అది కాదు ప్రమోద. ఉదయ్, ఇద్దరం కావాలనుకున్నా, యాక్సిడెంటల్ గా ఒకటయ్యో. అందుకు ఫీల్ అవ్వడం పిరికితనం. ఐ ఎంజాయ్డ్ ఇట్. చాలా తేలిగ్గా చెప్తున్నా. మన పేరెంట్స్ యాక్సెప్ట్ చేయాలి కదా. వెరీ సింపుల్. నేను డాడీని ఒప్పించగలవా? చేయాలి. నేను మా డాడీకి ఎక్స్ప్లెయిన్ చేసి కన్విన్స్ చేస్తాను. ఇప్పుడు ఇది ఎలా జరిగింది ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ప్రేమించానని చెప్పడానికి ధైర్యం కావాలని ఇంతకాలానికి నాకు తెలిసింది. నా దృష్టిలో ప్రేమించడం, ఫిజికల్ గా కలవడం వేరువేరు కాదు. మనసిచ్చిన తర్వాత మీరు అనుకునే శీలం లేనట్టే. ఒకవేళ మీ పట్టింపు ప్రకారం వేరే అనుకున్నా ఫిజికల్ గా శీలం అతనికి అందించాను. ఇప్పుడు చెప్పండి, మీ కూతురు అపవిత్రం అని తెలిసా కూడా బావకే నన్ను అంటకడతారా? అలా చేస్తే అత్తయ్యకి, ఐ మీన్ మీ చెల్లికిచ్చిన వాగ్దానం అపవిత్రం కాదా? మీ మాట కోసం నా ప్రేమను కూడా త్యాగం చేశాను. మీ వాగ్దానం కోసం బావకి ఎంగిలి కూడా తినిపిస్తారా? డిసైడ్ యువర్ సెల్ఫ్. అది సరే, అక్కడ రమేష్ గ్యాంగ్ ఏం చేస్తుంది? ఏం పేపర్ అది? న్యూస్ పేపర్ రా. నేను ఇంకా వైట్ పేపర్ అనుకున్నాలేరా. అదే తెలుగు ఇంగ్లీష్ అని. మనకు తెలుగే సరిగ్గా రాదు, ఇక ఇంగ్లీష్ పేపర్ ఆరా. ఏమనుకున్నారా మా ఫ్యామిలీ గురించే? ఫుల్ ఎడ్యుకేషనల్ ఫ్యామిలీ రా. ఆ రోజుల్లోనే మా తాత ఇంగ్లీష్ చదివాడు తెలుసా నీకు? ఏం చదివాడేంటి? ఎల్కేజీ యూకేజీ. ఇదొకరా. ముందు నువ్వు ఆపరా, నువ్వు చదవరా. అంత అవసరం అయితే నువ్వే చదువుకోరా. ఇది చదివే ఓకే నాకుంటే డిగ్రీ 6 సంవత్సరాలు చదవరా, 3 సంవత్సరాలు తయారు చేసేవాడిని. అర్థమైందా? లేట్ అయినా నిజంగా ఒప్పుకో. నువ్వు చదవరా బాబు. బొంబాయిలో బాంబు పేలుళ్ళు, రొటీన్. నెక్స్ట్. కాశ్మీర్ లో కలహాలు, ఇది రొటీన్. నెక్స్ట్. మనిషి చావకుండా మందు. ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, చదవరా. కనిపెట్టాలనుకుంటున్నారు. ఆడి కనిపెట్టేసరికి మనకు కనిపించంగానే నెక్స్ట్. అరే నువ్వు చదవరా. టాక్సీ డ్రైవర్ ని పెళ్లి చేసుకున్న దుబాయ్ సేట్ కుమార్తె. ఒరే ఆపరా. దుబాయ్ ఫ్లైట్ ఎన్నింటికి రా? రేపు ఉదయం 10 గంటలకి. 10 గంటలకా? రేపు నుంచి మనం అంతా ఎయిర్పోర్ట్ లోనే కలుసుకుంటాం. ఎయిర్పోర్ట్ లో జాబ్ ట్రై చేస్తున్నావా? జాబ్ రావాల్సిన కర్మ నాకేంట్రా. కష్టపడి సంవత్సరమైనా దుబాయ్ పిల్లని పట్టామనుకో, కావాల్సినంత డబ్బు, కావాల్సినంత పెట్రోల్. ఏమంటావరా? అందుకనే పూర్తిగా చదివేంత వరకు వినరా. పెళ్లి చేస్తానని తీసుకెళ్లి ఇద్దరిని కాల్చి పెట్రోల్ ట్యాంక్ లో పడేశాడంట. ఆలోచిస్తుంటే వాడేంటి కామెడీ? బతుకుంటే బొరుగులు అమ్మేదేనైనా చేసుకొని బఠానీలు అమ్ముకొని బతికేస్తాను. ఈ బతుకు వద్దురా బాబు, బతుకు. నీ కామెడీ తర్వాత ముందు వాళ్ళ సంగతి చూద్దాం పదండ్రా. అదరగొట్టేసావు గాని. ఓకే అంటాడంట. గ్యారంటీ నువ్వా? చందుగాడి ఫాదర్ అని నీతో చెప్పారా? ఊహించా. ఇమాజినేషన్స్ వర్కౌట్ కావు. చందుగాడి ఫాదర్ డీల్ డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. బట్ వి వాంట్ ప్రాక్టికల్. అలా మా డాడీ ద్వారా ప్రమోద వాళ్ళ బావగాడి షూటింగ్ లొకేషన్ రామోజీ ఫిలిం సిటీలో అని తెలుసుకున్నాను. సూపర్. ఇరగదీసావు. ఓ థ్యాంక్ యూ, కూర్చోండి. అమెరికాలో ఉంటూ ఆంధ్రపై సాంగ్స్ రాయడం రియల్లీ గ్రేట్. నా శరీరం అక్కడ తిరుగుతున్నా
నా మనసు ఎప్పుడు ఆంధ్ర అందాల మీదనే ఉంటుంది. అమ్మాయిల మీద చచ్చా అదేం లేదు, ఆంధ్ర ప్రకృతి అందాల మీద.